గత సిరీస్లో మిగిల్చిన చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ అభిమానులను ఉత్సాహపరిచేందుకు టీమిండియా సిద్ధమైంది. సొంత గడ్డపై ఇంగ్లాండ్తో నేటి నుంచి 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. కోల్కతా వేదికగా జరగనున్న తొలి మ్యాచ్లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా సిద్ధమవుతుంది. అందులో భాగంగా ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ ఆడనుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా పూర్తిగా కుర్రాళ్లతో నిండిపోయింది. ఫిబ్రవరి 16 వరకు జట్టును మార్చుకునే అవకాశం ఉండగా ఈ సిరీస్లో రాణించిన ప్లేయర్స్ను తిరిగి ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. ఇరు జట్లు స్టార్లతో నిండిపోయి ఉన్న అందరి దృష్టి షమీపైనే ఉంది. గాయం కారణంగా జట్టుకు దూరమై ఏడాది తర్వాత తిరిగొచ్చాడు షమీ. ఈ సిరీస్తోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతని ఫిట్నెస్ నిరూపించి ఛాంపియన్స్ ట్రోఫీ ముందు అందరి సందిగ్ధాలను తొలగించాల్సిన అవసరం ఉంది. ఇటు సంజు శాంసన్ కూడా ఈ సిరీస్ కీలకం కానుంది. ప్రస్తుతం టీ20లో భీకర ఫామ్లో ఉన్న వన్డే జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ సిరీస్లో రాణిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు సంపాదించే అవకాశం ఉంది. జోస్ బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్ జట్టు భీకరంగా కనిపిస్తుంది. బజ్బల్ ఆటతో ఇంగ్లీష్ క్రికెటర్లు పొట్టు ఫార్మర్తో దుమ్ము దులుపుతున్నారు. నిరుడు వెస్టిండీస్తో వన్డే సిరీస్లో రాణించిన 21 ఏళ్ల జాకబ్ బెత్లపై ఆ జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది. షమీ మాదిరే గాయం నుంచి తిరిగొచ్చిన పేసర్ జోఫ్రా ఆర్చర్కు ఈ సిరీస్ పరీక్ష కానుంది. పటిష్టంగా ఉన్న ఇంగ్లాండ్ జట్టును సూర్యకుమార్ సేన ఏ మేరకు ఢీకొంటుందో చూడాలి.